వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, మనకి ఏపీలో కానీ టీఎస్లో కానీ మనకి ఖచ్చితంగా ఉండే టాపిక్ ఏంటంటే మన సౌర కుటుంబం. గ్రహాలు అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా అయితే బిట్ రావడం జరుగుతుంది. సో ఈ గ్రహాలు వరుస క్రమము, అలాగే సూర్యుని చుట్టూ తిరిగి, అలాగే తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయము, అలాగే సూర్యునికి వాటికి ఉండే మధ్య దూరం ఎంత అనేసి మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో అలాగే వాటికి ఉన్న ఉపగ్రహాల సంఖ్యలు ఎన్ని అని అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం కోడింగ్లో ఎలా నేర్చుకోవాలో నేను మీకు వివరిస్తాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనకి గ్రహాలు ఎన్ని అంటే ఖచ్చితంగా మనకు 9 గ్రహాలు ఉంటాయి కదా. 9 గ్రహాలు అనేసరికి మనకి ఒక గ్రహం అనేది తీసేయడం జరుగుతుంది. సో మనకు ఉండేది మనకి 8 గ్రహాలు ఉంటాయి. ఓకేనా? సో 8 గ్రహాలు మనం వర్షక్రమంలో ముందు నేర్చుకుందాం. 8 గ్రహాలు వర్షక్రమం నేర్చుకున్న తర్వాత అవి సూర్యుని చుట్టూ, అలాగే తన చుట్టూ తాను తిరిగే పట్టే సమయం యొక్క కోడింగ్ నేర్చుకుందాం. దాని తర్వాత వాటికి ఉండే ఉపగ్రహాల సంఖ్య ఎన్ని అనేది నేర్చుకుందాం. తర్వాత అవి సూర్యునికి ఉండే, అలాగే తనకు మధ్య ఉండే దూరము ఎన్ని కిలోమీటర్లు మనం నేర్చుకుందాం. సో మొదటగా గ్రహాల యొక్క వరుసక్రమం. సో ఏదైనా సరే వరుసక్రమం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అసెండింగ్ డిసెండింగ్లో అడగడం జరుగుతుంది. సో మొదటగా బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. సో ఇది గ్రహాల యొక్క పేర్లు. సో వీటిని గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, భూషుభు అబ ఎస్యుఎన్ అంటే సన్, ఇది కోడ్. ఇంకోసారి భూషుభు అబ ఎస్యుఎన్ కోడింగ్ కోసం అనేది కింద ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఓకే, భూ అనగా బుధుడు, సు అనగా శుక్రుడు, భూ అనగా భూమి, అ అనగా అంగారకుడు, బ అనగా బృహస్పతి, ఎస్ అనగా సాచురేషన్, యు అనగా యురేనస్, ఎన్ అనగా నెప్ట్యూన్. సో మరి వీటిని ఎందుకు ఇంగ్లీష్లో రాశారు, మనము ఎగ్జామ్లో గుర్తుపట్టలేమా అంటే గుర్తుపడతాం. ఎందుకంటే మనకి తెలుగులోను అలాగే ఇంగ్లీష్లోను మనకి క్వశ్చన్ పేపర్ రావడం అనేది జరుగుతుంది. సో కనుక సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అవి సూర్యుడు చుట్టూ, అలాగే తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం యొక్క మనం కోడింగ్ నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, సు అని రాశాను, తాను రాశాను. సు అంటే సూర్యుని చుట్టూ, అంటే తన చుట్టూ తాను. సో బుధుడు మొదటి గ్రహం ఏదంటే బుధుడు. మనం బుధుడు అంటే బుద్ధి కోసం అనేసి బుధుడిని మనం ఎక్కడ పంపించామంటే సూర్యుని దగ్గర పంపించాము. సో సూర్యుని దగ్గర పంపిస్తే అతను 88 రోజులు మాత్రమే తిరిగాడు. ఎవరి చుట్టూ? సూర్యుని చుట్టూ. సో బుద్ధిని నేర్చుకోవడం కోసం సూర్యుని చుట్టూ పంపిస్తే 88 రోజులు మాత్రం తిరుగుతాడు. అంటే 88 రోజులే సూర్యుని దగ్గరికి వెళ్తే తను హాజరైన రోజులు ఎన్ని అంటే 59 రోజులు హాజరవుతాడు. ఇది కోడ్, సరేనా? సో అట్లా గుర్తుపెట్టుకోండి. బుద్ధి కోసం అని సూర్యుని దగ్గరికి పంపిస్తే సూర్యుని చుట్టూ 88 రోజులు తిరిగి కేవలం 59 రోజులు మాత్రమే తను హాజరయ్యాడు. ఇది కోడ్. నెక్స్ట్ శుక్రుడు వచ్చేసి చూడండి, ఇక్కడ అంతా రైమింగ్ సంఖ్యలే ఉన్నాయి. రైమింగ్ అని చూడండి, 243-255, 243-255 ఇవన్నీ రోజులు అనమాట. ఓకేనా? ఇక డి అని పెట్టారు చూడండి, డేస్. ఇవన్నీ డేస్, 255, 243. సో నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ భూమి అనేది మనకు అందరికీ తెలిసిందే, 365 డేస్, అలాగే 1 డే. అలాగే అంగారకుడు కూడా సేమ్ రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి, 687, 1 డే. మన తర్వాత మన 2 గ్రహాలు మాత్రమే ఒక రోజు వేసి తన చుట్టూ తను తిరిగే గ్రహాలు ఏవి అంటే భూమి, అంగారకుడు మాత్రమే ఒక రోజుల్లోన తన చుట్టూ తాను తిరగడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ 687 అనే పదం మనకు గుర్తు రాలేదానికి అంగారకుడు అనే పదాన్ని రాస్తే ఇక్కడ 6 లెటర్స్ వస్తాయి. 6 చూడండి, కౌంట్ చేస్తే 6 వస్తాయి. 6 సంఖ్యలు ఉన్నాయంటే మనకు ఖచ్చితంగా 687 అనే ఈ అంకెలో గుర్తు రావాలి, 687. ఓకే, ఈ 2 మాత్రమే తన చుట్టూ తాను 1 డేలో తిరగడం జరుగుతుంది. నెక్స్ట్ బృహస్పతి. సో బృహస్పతికి మరో పేరు గురుడు అని పిలుస్తుంటాం. సో గురుడు అనగా మనం గురువు అని పిలుస్తాం, పెద్దవాడు అనే అర్థం బృహస్పతి అనగా. సో గురువు ఏం చేయాలంటే 11 సంవత్సరాలు 11 నెలలు సూర్యుడు చుట్టూ తిరగడం జరుగుతుంది. అంటే దాదాపుగా 12 సంవత్సరాలు తిరగడం జరుగుతుంది. అలాగే తన చుట్టూ తాను 9 గంటల 56 నిమిషాలు తిరగడం జరుగుతుంది. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గురువు 11 గంటలకి, అలాగే 12 గంటలకి స్కూల్కి వెళ్ళకూడదు. ఎన్ని గంటలకి వెళ్ళాలి అనగా 9 గంటల 56 నిమిషాలకి స్కూల్కి వెళ్ళడం అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది గురువుకు ఉండే కోడింగ్. నెక్స్ట్ సార్చర్ అనగా శని. సో శని పని పదం చూడండి, ఎస్ శని రాస్తా చూడండి, శని ఎస్ స రైమింగ్ వర్డ్లో ఉన్నాయి, స. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సూర్యుడు చుట్టూ 29 ఇయర్స్ తిరగడం జరుగుతుంది. అలాగే చూడండి 10 గంటల 40 నిమిషాలు తన చుట్టూ తాను తిరగడం జరుగుతుంది. ఓకే, సో వీటిని గుర్తుపెట్టుకుంటే శని 29 సంవత్సరాలు నాతోనే ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా శని వల్ల నేను 29 సంవత్సరాలు బాధపడ్డాను, లేదా
నెక్స్ట్ తన చుట్టూ తాను వచ్చేసి 10 గంటల 40 నిమిషాలు. ముందు గురువు వచ్చేసి చూడండి 9 గంటల 55 నిమిషాలు, దాని తర్వాత వచ్చేసి 10 గంటల 40 నిమిషాలు. ఖచ్చితంగా గురువు 9 గంటలకు వెళ్ళాలి. కానీ ఇక శని పట్టుకోవడం వల్ల వీడు 9 గంటల 40 నిమిషాలకు వెళ్ళడం జరిగింది స్కూల్కి. ఎక్కడ ఎవడు అంటే శని. ఏ స్కూల్కి అంటే సూర్యుడు యొక్క స్కూల్కి లేదా సూర్యుడు యొక్క క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ యూరేనస్. యూరేనస్ వచ్చి చూడండి 84, ఇది గుర్తుంటుంది చూడండి ఒకసారి. 84 యూరేనస్ 84. అలాగే తన చుట్టూ తాను తిరిగే రోజులు వచ్చేసి 12 గంటల 14 నిమిషాలు. 12 గంటల 14 నిమిషాలు. సో ఇది ఒక్కటే కొద్దిగా చూడండి, గుర్తుపెట్టుకోండి. 24 సంవత్సరాలు 17 గంటల 14 నిమిషాలు. సో తర్వాత చివరిది నెప్ట్యూన్ లేదా వరుణుడు అని పిలుస్తాం కదా. చూడండి సూర్యుని చుట్టూ వచ్చేసి 164 సంవత్సరాలు తిరగడం జరుగుతుంది. అలాగే తన చుట్టూ తాను వచ్చేసి 16 గంటల 7 నిమిషాలు మాత్రం తిరగడం జరుగుతుంది. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 164 ఉంది కదా, ఎందుకు 164 సంవత్సరాలు అంటానంటే చూడండి ఫ్రెండ్స్, మనకి సూర్యుడు స్టార్టింగ్లో ఉంటాడు. ముందు నుంచి చివరికి వెళ్ళేసరికి సంవత్సరం అనేది పెరుగుతుంది, అంటే దూరంలో ఉన్నాడు అని అర్థమవుతుంది మనకి. సో దూరం ఎక్కువ కనుక సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. సో అందుకు 164 సంవత్సరాలు అనేది నెప్ట్యూన్కి కేవలం ఉంటుంది. సో తన చుట్టూ తను ఎన్ని గంటలు తిరుగుతాడు అనగా 16 గంటలు అని చెప్పాం కదా. ఈ 164 నుంచి ఈ 16 అంతా తీసేయండి. ఈ 4 తీసేస్తే మనకి మిగిలింది 16. సో 16 గంటల 7 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. సో ఇది కోడింగ్. ఏది సూర్యుడు చుట్టూ తన చుట్టూ తను పట్టే కాలాలు. నెక్స్ట్ సూర్యునికి వాటికి ఉండే మధ్య దూరం చూడండి. ముందు బుధుడికి వచ్చేసి 85, దగ్గరలోనే ఉంటాడు కాబట్టి 85 మిలియన్ కిలోమీటర్లు. తర్వాత 108, తర్వాత 150 మన భూమికి సంబంధించింది, ఖచ్చితంగా గుర్తుంటుంది 150. నెక్స్ట్ 228 ఇది అంగారకుడికి మధ్య దూరము. అలాగే బృహస్పతికి 778 మిలియన్ కిలోమీటర్లు. అలాగే శనికి 14, 27. అలాగే యురేనస్కి 28, 69. అలాగే నెప్ట్యూన్కి 44, 96. సో ఇవి కాస్త 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. సో శనికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, మనం శనికి ఏ విధంగా కూడా పెట్టాము, 29 సంవత్సరాలు శని పట్టింది అని గుర్తుపెట్టుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి 14 గంటల 27 అని గుర్తుపెట్టుకున్నాం. 24/7 అనేది పిలుస్తాం కదా. సో 14 లేదా ఇక్కడ చూడండి 14 28. సో మనం గుణిస్తే డబల్ చేస్తే 14 × 28 అంటే 14 28 అనుకుంటే ఒక అంకి తీసేస్తే 27, 14, 27. సో ఒక శని కలిగి మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి చూడండి మల్టిప్లై చేస్తే 14 28 ఇక్కడ వస్తుంది చూడండి 14 28. సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఇవి డబుల్ చేయాలి, ఈ అంకి డబుల్ చేయాలి, ఈ అంకి డబుల్ చేయాలి, ఈ అంకి డబుల్ చేస్తే ఈ సంఖ్య వస్తుంది. సో ఇవి సూర్యుని చుట్టూ అంటే సూర్యునికి మధ్య ఉండే దూరం ఇవి. సో ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, వాటికి ఉండే ఉపగ్రహాల సంఖ్య గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఉపగ్రహాలు లేని గ్రహం ఏది అని అడుగుతాడు. అలాగే గ్రహాలు ఎక్కువగా ఉన్న గ్రహం ఏది అంటాడు. అలా ఉపగ్రహాలు ఎక్కువ ఉన్న గ్రహం ఏది అని అడుగుతాడు. సో అది కూడా ఇంపార్టెంట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందు వరుసక్రమం రాసుకుంటాం కదా, భూషుభు అబ సన్ రాసుకున్న తర్వాత ముందు 2 సున్నాలు చుట్టండి, 0 0, తర్వాత 1 2. ఓకేనా, 1 2. బుధుడికి ఉపగ్రహాలు లేవు, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు, భూమికి ఒకే ఒక ఉపగ్రహం మనకు తెలిసిందే చంద్రుడు. అంగారకుడికి 2. ఓకే, బృహస్పతి గురువు పెద్దవాడు కనుక దీనికి 79 ఉపగ్రహాలు కలిగి ఉన్నాయి. అలాగే శని గాడికి ఎక్కువ సంవత్సరాలు శని పట్టుకుంది కాబట్టి వీడికి ఎక్కువ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, 82. ఇందులో ధృవీకరించినవి 53, అలాగే గుర్తించబడిన 29. ఇవి ఒక 2 సార్లు రాస్తే గుర్తుంటుంది. అలాగే యురేనస్కి వచ్చేసి 27, అలాగే నెప్ట్యూన్కి 14. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, భూషుభు అబా సన్ రాసుకున్న తర్వాత ఉపగ్రహాలు వచ్చేసరికి కింది నుంచి గుర్తుపెట్టుకోండి 0 0 1 2. తర్వాత బృహస్పతి అరుగు పెద్దవాళ్ళకని 79, తర్వాత 82 గుర్తుపెట్టుకుంటారు. తర్వాత కిందికి వచ్చిన తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రాసి చూడండి 14, కింద 14 రాసండి. 14 రాసిన తర్వాత దీన్ని డబుల్ చేస్తే 14 28 వస్తుంది. 28 అని రాయకుండా ఇక్కడ ఒక అంకె తగ్గించుకుంటే 27. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, 00127982 తర్వాత 14 28 ఒక అంకె లెస్ చేస్తే 27. సో శనిగాడికి వచ్చేసి ధృవీకరించినవి 53,
ధృవీకరించలేనివి అంటే గుర్తించబడినవి 29. సో ఇది కోడ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. సో ఈ వీడియోని మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా యొక్క డిఎస్సి అనుభవాలు అనేది నేను ఏ విధంగా చదువుకున్నాను అనేది నేను మీకు క్లాస్ రూపంలో అందించడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను మీకు అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.